గ్రామ సభలు పెట్టి తను చేయదలుచుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6 కింద హామీలు ఇచ్చి అవి అమలు చేసేటటువంటి విషయంలో లబ్ధిదారులను ప్రకటించడం. సరే, ఎలక్షన్ అయిపోయి ఏడాది అయిన తర్వాత ఇప్పుడు ఆచరణలోకి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒకందుకు మంచిదే, నిధులు సమీకరించుకోవడం, సమకూర్చుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకుని ఇప్పుడు లైన్లోకి తీసుకొస్తున్నాడు. అందులో ఈ గ్రామ సభల్లో కొన్ని చోట్ల గొడవలు అవుతున్నాయి, నిలదీస్తున్నారు, పోరాడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే టోటల్గా గ్రామ సభలు మూడో రోజు 3917 జరిగితే ఆందోళనలు జరిగినటువంటి 197 చోట్ల, అంటే ఆందోళనలు 5%, టోటల్గా 95% గ్రామ సభలు ప్రశాంతంగా సాగినాయి. అంటే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ 197లో కూడా చాలా వరకు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టుంది. ఇదే నిజమైతే రేవంత్కి అసలు తిరిగే లేదు. అలా కాకుండా బయటికి ఈ విధమైనటువంటి ప్రచారంతో నడుస్తుంటే కనుక ఇది, ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేది పల్లె ప్రజల యొక్క చేతుల్లోకి వెళ్తాయి. అక్కడ తేడా వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన తీరు వేరుగా ఉంటుంది.